శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సర్వదర్శనంకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. ఒక భక్తుడు స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత నెల రోజుల పాటు మరోసారి దర్శనం లేకుండా లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రాబోతున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామంటున్నారు ఆయన. ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిందని, శని, ఆది, సోమవారాల్లో 35,000 నుంచి 45,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రజెంటు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈవో శ్రీనివాసరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ప్రజెంటు శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది ప్రజెంట్? ఓం నమ శివాయ, శ్రీమాతిరి నమః. శ్రీశైల మహాక్షేత్ర శైవక్షేత్రాన్ని దినదినాభివృద్ధి చెందుతూ తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా రాష్ట్రంలో, అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠంగా స్వామి అమ్మవార్లు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం అనేటువంటి విశిష్టమైనటువంటి దీన్ని మరి భక్తులు కూడా వారి యొక్క భక్తావేశంతో అదేవిధంగా ఈ యొక్క క్షేత్ర మహిమని తనివితీరా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు విరివిగా వస్తున్నారు. గతం కంటే ఇప్పటికి సాధారణ రోజుల్లో 28,000 నుంచి 30,000, అదేవిధంగా శని, ఆది, సోమ ప్రత్యేక పర్వదినాల్లో 35,000 నుంచి 45,000 మంది వరకు భక్తులు రావటం అనేది జరుగుతూ ఉంది. దానికి తగ్గట్లుగా దేవస్థానం యొక్క అభివృద్ధి, అదేవిధంగా మరి భక్తుల యొక్క అవసరాలని రెండింటిని సమన్వయం చేసుకొని మన యొక్క క్యూ లైన్ని విస్తరణ కూడా మనం చేపట్టడానికి సంబంధించి 80 కోట్లతోటి మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి క్యూ లైన్లు కేవలం 10,000 మంది భక్తుల యొక్క అవసరాలు మాత్రమే తీర్చడానికి ఉంది. అది కూడా కేవలం రేకుల షెడ్లు లాగా ఉండటం. అవన్నీ కూడా ఒక క్యూ లైన్లు 150 రూపాయలు అతి శీఘ్రం, అదేవిధంగా 300 రూపాయలు అంటే శీఘ్ర అతి శీఘ్ర దర్శనం కింద ఉన్నటువంటి, ప్లస్ స్పర్శ దర్శనానికి సంబంధించి 500 రూపాయలు వీళ్ళు మనం ఆన్లైన్లో స్లాట్ ఇస్తున్నాం. వీరు కాకుండా విఐపీలు తాకిడి సహజంగానే పెద్ద దేవాలయాలకు ఉన్న దాంట్లో తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా మనకు కూడా అంత పెద్ద ఎత్తున మరి రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు. వారందరి యొక్క అవసరాలు, సమయపాలన అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సరే, ఇటీవల కాలంలో స్పర్శ దర్శనం పబ్లిక్ కూడా స్వామివారి దర్శనం చేయిస్తూ ఉన్నారు. అంటే గతంలో ఈ స్పర్శ దర్శనం అనేది లేదు, దాదాపుగా 1 ఇయర్గా కూడా నిలిపివేశారు. భక్తుల నుండి ఎలాంటి విన్నపాలు మీకు వస్తూ ఉన్నాయి? ప్రజెంటు ఈ యొక్క స్పర్శ దర్శనాలు ఎలా జరుగుతాయి? ఈ దేవస్థానం యొక్క రెగ్యులర్గా ఉన్నటువంటి విధానంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ధూళి దర్శనం స్వామివారిని ఏదైనా భక్తుడు తను ఏ విధంగా ఉన్నప్పటికీ స్నానం చేయకుండా లేకపోతే ఎట్లాంటి పూర్తి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా దర్శించుకోవడానికి సంబంధించి, అంటే గర్భాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు, కానీ మిగిలిన సమయంలో ధూళి దర్శనం ద్వారా స్వామివారిని నమస్కారం పెట్టుకొని దూరంగా వెళ్ళటానికి సంబంధించి ఒక అవకాశం ఉన్నది. రెండవది, స్పర్శ దర్శనంతో మరి స్వామివారిని స్వయంగా తాకగలిగేటువంటి శివక్షేత్రంగా, శైవక్షేత్రంగా మరి ఒక వారణాసిలో, అదేవిధంగా మన స్వామివారికి మాత్రమే అలాంటి అవకాశంలో ప్రతి భక్తుడు స్వామివారిని స్పృశించి వారి యొక్క మరి మనసులో ఉన్నటువంటి కోరికల్ని చెప్పడం ద్వారా వారికి మంచి జరుగుతున్నటువంటి భావంతో, అదేవిధంగా భ్రమరాంబ అమ్మవారి దగ్గర కుంకుమార్చన కోసం అని చెప్పేసి ఎక్కువ మంది భక్తులు ప్రయత్నించడం లేదా కోరుకోవటం అనేది సహజంగా జరుగుతున్నటువంటి అభ్యర్థన. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే మీరు స్టార్టింగ్ ట్రయల్ రన్ వేసే సమయంలోనే దాదాపు 4-5 వేల మంది భక్తులు వచ్చారంటున్నారు. ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నారు రానున్న రోజు? అంటే దీంట్లో భక్తులు మనం ఏ దేవాలయం చూసినా కూడా 100% భక్తుల యొక్క అవసరాల దృష్ట్యా చేయగలిగిన పరిస్థితులు మాత్రం ఉండవు. కానీ భక్తులు ఏంటంటే ఈ వారంలో ఏదైనా దర్శించుకోవడానికి, అంటే ఒక భక్తుడు ఒకసారి ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కనుక అవకాశం ఉపయోగించుకుంటే నెల రోజుల వరకు వాళ్ళకి ఇవ్వకుండా మేము లాక్ ఒకటి పెట్టడం జరిగింది. కనుక ప్రస్తుతానికి మేము పెట్టినటువంటి విధానం 1000 నుంచి 1200 మందికి మాత్రమే మనం 1:45 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు అవకాశం కల్పించగలుగుతున్నాం.
కానీ నెల రోజుల లోపల మళ్ళీ అదే భక్తుడు మళ్ళీ బుక్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఈ వారం ఒకవేళ కుదరకపోయినా కూడా నెక్స్ట్ వారానికి అందుబాటులోకి అవకాశం ఉన్నంత వరకు వారికి ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా శ్రీశైల దేవస్థాన ఆలయానికి గతంలో స్పర్శ దర్శనం ప్రజలకు ఉండేది, కానీ దాదాపు 1 ఇయర్ కాలం పాటు రద్దు చేయడం జరిగింది. ఇటీవల కాలం ప్రవేశపెట్టిన ఈ స్పర్శ దర్శనాలు ఏవైతే ఉన్నాయో భక్తులకు ప్రారంభంలో 1000 నుండి 1200 వరకు కూడా అనుకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా వాటి సంఖ్య పెంచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్పర్శ దర్శనం ద్వారా వచ్చిన భక్తులకు దాదాపు 1 మంత్ వరకు మరోసారి రావడానికి వీలు లేనట్లుగా కూడా కొంత లాక్ సిస్టమ్ను కూడా రానున్న రోజుల్లో తీసుకొని వస్తాము. ఇప్పటికైతే ప్రజెంటు తిరుమల తరహాలో అభివృద్ధి చెందుతున్నటువంటి దినదిన అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నటువంటి స్వామి అమ్మవార్ల ఆలయానికి సంబంధించి ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలకు కావాల్సినటువంటి భక్తులకు అన్ని సేవలు కూడా అందిస్తున్నామంటూ కూడా ఈవో చెప్తున్నారు.